రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల విలువ చేసే 29 పార్క్ స్థలాలు ప్రజా ఆస్తులను కబ్జాదారుల వరం కాకుండా కాపాడటం అత్యంత సంతోషంగా ఉంది. చంద్రన్న పార్కుల బాట పేరుతో మొదటి దశలో 7 కోట్ల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడలు నిర్మాణం పూర్తి చేసి 2000 మొక్కలు నాటాము. భవిష్యత్తులో ఈ పార్కులను మరింత అభివృద్ధి చేస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. 2000 మొక్కల్ని 29 పార్కుల్లో నాటడం జరిగింది. రెండో దశ కింద ఈ యొక్క పార్కుల్లో మరో 4 రోజుల్లో లైటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పని మాటిస్తున్నాం. మూడో దశ కింద ఏదైతే 29 పార్కుల్లో వాకింగ్ ట్రాక్ వలలు ఏర్పాటు చేసి కనీసపాటి వస్తువులు కల్పించి ఆ కనీసపాటి వస్తువులు కల్పించిన ఆ 29 పార్కులు కూడా ఎక్కడికక్కడ ప్రజలకి అంకితం చేసే కార్యక్రమం ఒకే రోజు ఒకే సమయానికి ఉంటుందని కూడా అయితే ఈ 29 పార్కుల్ని 100 కోట్ల విలువ చేసే ఈ ప్రజా ఆస్తుల్ని అధికారుల సహాయ సహకారాలతో అనేక మంది ఉద్యోగుల సహాయ సహకారాలతో ప్రజల సహాయ సహకారాలతో విముక్తి చేయించాం. దానిలో కనీసపాటి వస్తువులు కల్పిస్తున్నాం. అక్కడి నుంచి ఆ నిర్వహణ బాధ్యత ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు బాధ్యతకు అతీతంగా కమిటీలు ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తాం. అందుకు ప్రజలందరూ కూడా ఏదైతే ఎక్కడికక్కడ బాధ్యత తీసుకోవాలని చెప్పని ఈ 29 పార్కులు ప్రజలకి అందించే పరిణామ క్రమంలో కబ్జాదారుల కోరల నుంచి విముక్తి చేసే పరిణామ క్రమంలో సహకరించినటువంటి ప్రతి అధికారికి ప్రతి ఉద్యోగికి అన్నిటికీ మించి నెల్లూరు నగర కమిషనర్ నందన్ ఓబులేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎంతమంది వచ్చి ఎంత మొహమాట పెట్టినా ఎక్కడా కూడా వెనుకడు వేయకుండా మాట తప్పకుండా మడం తిప్పకుండా ఈ 100 కోట్ల విలువ చేసే 29 పార్కుల్ని ప్రజలకు అందించడం మళ్లీ చెప్తున్నా నా జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరుతో చంద్రన్న పార్కుల బాట అన్న పేరుతో దీన్ని ప్రజలకి అందిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారికి, ఆన రామనారాయణ గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు వేదా వైశ్వర గారికి వీరందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు వేదా రవిచంద్ర గారు వీళ్ళందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి పనుల సాధన కోసం, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల కోసం అడుగునా కూడా సహకరిస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా ఈ ద్వారా ప్రజలందరికీ పిలుపునిచ్చేది ఒకటే, ఇంకా చాలా చోట్ల పార్కు స్థలాలు కబ్జాదారుల కబంధాస్తాలు చిక్కుకున్నాయి. కొంతమంది కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకుని ఉన్నారు. వాటన్నిటినీ కూడా ఏదైతే న్యాయ మార్గాల ద్వారా న్యాయ నిపుణులతో సంప్రదించి అవన్నీ కూడా ప్రజలకు చెందేదానికి రాజీ లేని ప్రయత్నాలు చేస్తాం, రాజీ లేని పోరాటాలు చేస్తామని కాబట్టి ఇంకా కూడా ప్రజలకి నేను మనవి చేసేది, మీ ప్రాంతాల్లో ఆ పార్కు స్థలాల పరిరక్షణ కోసం చేసే పరిణామ క్రమంలో మీ అందరి సహకారం కూడా అవసరం. రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క పార్కు స్థలాలు ప్రజల ఆస్తులు ఎక్కడెక్కడ భూ కబ్జాదారులు పరవై ఉన్నాయో వాటి విముక్తి చేసేదానికి ప్రజల సహకారంతో, అధికారుల సహకారంతో అన్ని అడుగులు వేస్తామని కూడా. అయితే ఈ సందర్భంగా ప్రజలు నేను కోరేది ఏంటంటే 29 పార్కులు కూడా దేశం కోసం, ప్రజల కోసం, సమాజం కోసం పనిచేసిన మహనీయుల పేర్లు పెట్టాలని ఒక ఆలోచన చేస్తాం.
29 పార్కులకి ఈ దేశం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం పనిచేసిన మహనీయుల పేర్లు పెట్టాలని భావించాం. నిర్ణయం తీసుకున్నాం. ప్రజలనే అడుగుతూ ఉన్నాం, ఏ పేర్లు పెడితే బాగుంటుందో మీ మనోభావాలు ఏమిటో. నెల్లూరు రోడ్ల ప్రజలారా, ఈ 29 పార్కు స్థలాలకి మీ ఆకాంక్షలకి, మీ ఆలోచనలకి అనుగుణంగా ఏ మహనీయుడి పేరు పెడితే బాగుంటుందో మీరే సూచించమని, నేరుగా నాకే ఫోన్ చేయమని, లేదా నా సెల్కి వాట్సాప్ సందేశం పెట్టమని, లేదా ఎమ్మెల్యే కార్యాలయానికి విజ్ఞప్తి కూడా మహనీయుల పేర్లు వీటికి పెడతాం. 3 దశల్లో వీటిని అభివృద్ధి చేస్తాం. తొలి దశ ఉంటుంది. రెండో దశ లైటింగ్ సౌకర్యం 6 నెలల రోజుల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత వాకింగ్ ట్రాక్లు మరో ఏర్పాటు చేసి 3వ దశ, ఆ తర్వాత ఇక్కడ ప్రజలకు అందిస్తామని చెప్పి కూడా ప్రజలు భాగస్వామ్యం చేసి పార్టీలో పెట్టింది. ఎందుకని చెప్తున్నానంటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 2014 ఏదైతే ఈనాడు 28వ డివిజన్, ఆనాడు 29వ డివిజన్లో కొన్ని పార్కుల్ని ఏదైతే దాతల సహాయ సహకారాలతో